ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు సహోదరులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, కుమారుడు యశ్వంత్ గారు, మనుమడు ఆరిఫ్ జాకబ్ గారు సహకారం అందించారు. కుటుంబరావు గారికి, శారదా కుమారి గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభువు వీరి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు ఇచ్చేటట్లుగా ప్రార్థించండి. రేపటి నుండి మాసము అంతం వరకు అనుదినం సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యెహెజ్కేలు యొక్క పరిచర్యకు మీరు అనుమతి ఇచ్చి పంపిస్తున్న దృశ్యం మేము ధ్యానించబోతున్నాము. మీ కృపనివ్వండి. ప్రజలు గ్రహించున్నట్లుగా సహాయము చేయండి. ఎపిసోడ్ సహకారాన్ని పంపించిన మీ దాసులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, యశ్వంత్, ఆరిఫ్ జాకబ్ గార్ల కొరకు మీకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, అనుగ్రహించి పంపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. సత్యముతో నిలిచి నీతి వైపు అడుగులు వేసే జనాంగముగా మమ్ములను సిద్ధం చేయండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, ప్రభువగు యెహోవా సేవకుడగు యెహెజ్కేలుతో సెలవిచ్చిన మాట. నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. ప్రభువు యెహెజ్కేలును పంపిస్తున్నాడు. పంపించినప్పుడు అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అదేమిటంటే, అన్యజనుల యొద్దకు కాదు నేను నిన్ను పంపిస్తోంది, ఇశ్రాయేలీయుల యొద్దకే నీవు వెళ్ళవలెను. అన్యజనాంగం దగ్గరికి వెళితే వాళ్ళు నీ మాట వింటారు, కానీ స్వజనులైన వీరి యొద్దకు నువ్వు వెళితే వీళ్ళు నీ మాట వినే స్థితిలో లేరు. నీ మాట వినకపోవటం అంటే దేవుని మాట వినకపోవటమే అనేది అతడు గ్రహించేటట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగం ముగించిన తరువాత ఆయన శిష్యులు 12 మందిని కూడా పంపించాడు. హీ సెండింగ్ దెమ్ అవుట్ టు ద పీపుల్. ప్రజల యొద్దకు పంపిస్తున్నాడు. 12 మంది శిష్యులను పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన 12 మందిని పంపిస్తూ ఏమని చెప్పాడంటే,
నశిస్తున్న ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళండి, అన్యజనుల యొద్దకు నేను మిమ్మును పంపించుటలేదు, స్వజనుల యొద్దకే వెళ్ళండి అని చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము ఒకసారి మీ ఎదుట ఉంచుకోండి, చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము. యేసు ఆ 12 మందిని పంపించుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశించకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. అర్థమైందా? ఎవడైనను మిమ్మును చేర్చుకుని మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ పట్టణమునైనా ఇంటినైనా విడిచిపోయేటప్పుడు మీ పాదధూళి దులిపేయండి. విమర్శనా దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. యేసు ప్రభువు తన శిష్యులను పంపుతున్నప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ టు హిస్ పీపుల్. ఆయన స్వజనుల యొద్దకు, నశిస్తున్న గొర్రెల యొద్దకు వెళ్ళమన్నాడు. ఎవరైనా మీ మాట వినకపోతే వారి యొక్క గతి ఎట్లా ఉంటుందట? సొదొమ గొమొర్రాల కంటే దారుణంగా ఉంటుందన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధకముల చేత దహించబడి నాశనం చేయబడ్డాయి. అంత్యదినమున అటువంటి దుష్ట పరిస్థితి వారి మీదకు రాబోతోంది. నాశనకరమైన పరిస్థితి వారి మీదకు రాబోతోంది. ఇర్మియా కూడా చెబుతున్నాడు, ఇశ్రాయేలీయుల యొద్దకే నువ్వు వెళ్ళాలి, అన్యజనుల యొద్దకు నువ్వు వెళ్ళకూడదు. గాడ్స్ మెసేజ్ టు హిస్ పీపుల్, దేవుని యొక్క సందేశము ఆయన ప్రజలకు చేరబోతోంది. దాని నిమిత్తమే యెహెజ్కేలును పిలిచాడు. సహోదరుడా, సహోదరి, నేను దేవుని యొక్క వాక్యము కొద్దిమంది ప్రముఖ సేవకులు చెప్తున్నవి వింటూ ఉంటాను. ఒక ఉన్నతమైన దైవ సేవకుడు మాట్లాడుతూ చర్చికి అటెండ్ అవుతున్న వాళ్ళ యొద్దకు తీవ్రమైన సందేశం ఉందని చెప్పాడు. ఏమిటంటే, వీరు దేవునికి సమీపంగా ఉండి దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారు. మందిరాల్లో మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు యొక్క సంస్కారములో భాగస్థులయ్యేటువంటి వారి శాతం చాలా తక్కువ ఉంది. రక్షించబడిన సమూహం చాలా తక్కువ. అలవాటుగా వాడుకగా మందిరాలకు వచ్చే వారి శాతం అత్యధికం. ఈ మధ్యన భారత ప్రభుత్వం నిగ్గు తేల్చారు, భారతదేశంలో 2.3 క్రైస్తవులు ఉన్నారని. అంటే మేము క్రైస్తవులం అని చెప్పుకున్న వాళ్ళు 2.3, ఒక 20% ఉన్నారనుకుందాం. మిగతా 17.7% ఎవరు? మందిరానికి వెళ్తున్నారు కానీ క్రైస్తవులు అని చెప్పుకోలేరు, ప్రభు బిడ్డలమని చెప్పలేరు, రక్షించబడ్డామని చెప్పలేరు, ప్రభురాత్రి భోజనం తీసుకోలేరు, ఆరాధన చెయ్యరు. అట్లాంటి వారు చాలా శ్రమతో కూడిన జడ్జిమెంట్ డేని ఎదుర్కోవాల్సి వస్తుంది. రెగ్యులర్ చర్చి గోయరని నువ్వు గుడికి క్రమంగా వెళ్ళిపోతావని పరలోకం తెరిచిపెట్టాడు నీకోసం. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి, లేకుండా పరలోక రాజ్యానికి చేరలేవు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు యేసు ప్రభు. నికోదేము వెంటనే అడిగాడు, ప్రభు ఇది ఎలా సాధ్యం? ఒక ముసలివాడైన వ్యక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా పడతాడు? నిజమే, మనుషులకు అర్థం కావటం లేదు. దేవుని మందిరానికి వెళుతూ బాప్తిస్మం తీసుకోకుండా అవిధేయులుగా ఉన్నారు అని అంటే తెలిసి అంటారా, తెలియక అంటారా? తెలిసి, సంపూర్ణంగా తెలుసు. నేను
మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటాను, ఎన్ని కార్ల మీద దేవుని వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి, ఆటోల మీద దేవుని వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మారు మనసు పొందారా? రక్షణ పొందినారా? సంఘంలో కొనసాగుతున్నారా? క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నారా అనేది ప్రశ్న వచ్చినప్పుడు నిలబట్టం లేదు. కనుక మొట్టమొదట మందిరముకు వస్తున్న వారు ఎవరైనా సరే ఇంకా రక్షించబడకపోతే, ఇంకనూ బాప్తిస్మము తీసుకొనకపోతే, ఇంకనూ క్రీస్తుకు సాక్షిగా నిలబడకపోతే, దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. ప్రభువు కొరకు నిలుచుటకు ఇది మంచి అనుకూల సమయం, రక్షణా దినం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆనాడు యూదులు, ఇశ్రాయేలీయులు కూడా దేవుని మందిరానికి వెళ్ళారు, కానీ వారు పెదవులతో మాత్రమే దేవుని ఘనపరిచారు. వారి హృదయములు దూరంగా ఉన్నాయి. పాస్టర్ గారు మ్యూజిక్ ప్లే చేస్తూ చక్కటి పాట పాడుతూ అందరూ చేతుల పైకెత్తి ఆరాధించండి ఆరాధించండి అంటారే, అందరూ ఆరాధన చేస్తుంటారు. బ్యూటిఫుల్ వాయిసెస్, అద్భుతమైన గాన పరిచయం చేస్తూ ఉంటారు. యేసయ్య మాట్లాడుతున్న మాట, వీరి పెదవులతో నన్ను మహిమపరుస్తున్నారు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. చాలామంది పెదవులతో ఆయన్ని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. చాలామంది గాయకులు క్రైస్తవ పాటలు పాడుతున్నారు. 5,000 ఇచ్చి, 10,000 ఇచ్చి, 25,000 ఇచ్చి రికార్డింగ్స్ చేయించి క్యాసెట్లు అమ్ముకుంటున్నారు చాలామంది. ఈ పాటలు పాడేవాళ్ళు రక్షించబడ్డారా? ఇదిగో దేవా నా జీవితం అని పాట పాడుతాడు, రక్షణ పొందినాడా? ఏం చేసుకుంటాడు దేవుడు ఆయన జీవితాన్ని? ఒక వ్యక్తి రక్షణ పొందకుండా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసుకోవాలి? కాబట్టి ఎవ్రీ వన్ మస్ట్ బి సేవ్డ్. ప్రతి ఒక్కడు రక్షించబడాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెబుతాను. కనుక ఆ రోజున యూదుల యొద్దకే ఎందుకు వెళ్ళమన్నాడు? నశిస్తున్న ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళమన్నాడు ప్రభు శిష్యుల్ని. అలాగే ఆయన స్వరమెత్తి మాట్లాడుతూ, యెహెజ్కేలు నీవు ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళు, ఏస మాటలు మాట్లాడే అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దన్నాడు. కనుక అన్యజనుల యొద్దకు వెళ్ళాల్సిన పని లేదు. నిబంధనను గూర్చి తెలిసి, వాక్యమును గూర్చి తెలిసి, దేవుని గూర్చి తెలిసి, మందిరానికి వస్తూ ప్రవక్తలు ఉన్నారని తెలిసి, ప్రవచనాలు ఉన్నాయని తెలిసి, అన్నీ ఎరిగి అవిధేయత చూపిస్తున్నారేమిటి అనేది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు అన్యజనులు ఎద్దుకెళ్తే వాళ్ళన్నా మారిపోతారేమో కానీ ఈ మందిరానికి వస్తున్న వాళ్ళు మారని చెబుతున్నాడు. నా మాట కాదు, ఇది ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నారు. నీవు గనక ఈ మాటలు వాళ్ళకి చెబితే, అన్యజనులకు గనక ఈ మాటలు నువ్వు చెబితే, యాస మాటలు పలికే వారి యొద్దకు గనక నువ్వు వెళ్ళి చెబితే వాళ్ళు నీ మాటలు వింటారయ్యా. దేవుడు దేనిని చూస్తున్నాడు? పిలుపును ఏర్పాటును చూస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏర్పాటు చేసుకుంటానికి ఆయన సిద్ధంగా ఉండి, ఆయన పిలుచుకుని ఆయన నిబంధన క్రిందకు పిలిస్తే రావటానికి పెయ్య మొండితనం అన్నారు. దాన్ని ఇశ్రాయేలీయులు నాకు పెయ్య మొండితనం చూపిస్తున్నారు అన్నాడు. పెయ్యని కాడి కిందకి లాగటానికి ప్రయత్నిస్తుంటే అది ససిమేర అన్నట్టు వెనక్కి లాగుతుంది. యజమానుడు ఎంత తాడు పట్టుకొని లాగుతున్న మెడ స్టిఫ్ నెక్డ్, మెడ రాయిలా చేసుకుని వెనక్కి గుంజుకుంటూ ఉంటుంది. అది పెయ్య మొండితనం అంటే అది. కాబట్టి ఇవాళ చాలామంది మందిరాల్లో కనిపిస్తున్నారు, వీరందరూ పరలోకంలో కనిపిస్తారా? ఎన్నో టీవీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి, ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఆర్ దే సేవ్డ్? వారు రక్షించబడ్డారా? దేవుని నిబంధనలోనికి వచ్చినారా? ఇది ప్రశ్న. తర్వాత వచనం చదువుతాను, 7వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులను అయి నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. దేవునితో సమస్య ఏంటంటే వెళ్ళేవాడికి ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ముందే తెలుసుగా నీకు వినరని, మరి ఇంకెందుకు పంపటం?
యోనా అదే గగ్గోలు పెట్టాడు. యోనా గ్రంథంలో 4వ అధ్యాయం ప్రారంభంకి వచ్చాడు. యోనా అంటాడు, దేవుడా నాకు ముందే తెలుసు నువ్వేం చేయి వాళ్ళని, నువ్వు చాలా కృపాశీలుడు, కరుణామయుడు, దయామయుడు, నువ్వేం చేయమని నాకు ముందే తెలుసు, అందుకే నేను నినివేకి పోలేదన్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశము ఎవరు నశించకూడదు. ఉద్దేశం ఉంటే సరిపోయిందా? ఎవ్వరు నశించకూడదని దేవుని ఉద్దేశం ఉంటే సరిపోయిందా? దానికి ఎఫర్ట్ అక్కర్లేదా? బ్రదర్ నేను మీకు చాలా హెల్ప్ చేయాలని చాలా ఆశపడి ఉన్నాను బ్రదర్ అన్నాడు ఒక ఆయన. నాతో 10 ఏళ్ళ నుంచి అంటున్నాడు, చాలా పెద్ద మనిషి. నన్ను చూసినప్పుడల్లా చెబుతాడు, తమ్ముడు నీ పరిచయకి చాలా చేసేయాలనుకుంటున్నాను తమ్ముడు అంటాడు. నాకు తెలుసు ఆయన ఏం చేయలేకపోతున్నాడు, చేయడానికి కూడా తెలుసు. ఉద్దేశం ఉంది. హౌ కెన్ యూ ప్రూవ్ దట్? ఎట్లా ప్రూవ్ చేసేది? నేను ప్రేమిస్తున్నాను అంటావు, ఎట్లా ప్రేమిస్తున్నావు? ఏదైనా ఇస్తేనే కదా తెలిసేది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎట్లా తెలిసింది? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఆయన అప్పగించుటకు అనుగ్రహించినందున తెలిసింది ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన లోకాన్ని అంటే మనుషుల్ని, లోకానంటే ట్యూబ్లైట్లని, ఫ్యాన్లని, ఏసీలని, బిల్డింగులను కాదు. ఆయన లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమిస్తున్నాడు అంటానికి ఆయన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపటం రుజువైంది. కాబట్టి ప్రేమిస్తున్నానంటే కార్యము కనపడాలి, ఉద్దేశించానంటే క్రియ కనపడాలి. కనుక ఆయన అందరినీ రక్షించాలని చెప్పి ఉద్దేశం ఉంది అని అంటే తన యొద్దకు వచ్చిన వారందరినీ రక్షించడానికి ఆయన సంకల్పం ఉందని ఎలా తెలుస్తుంది? గాడ్ మస్ట్ ట్రై. దేవుడు ప్రయత్నం చేయాలి. ఎక్కడ చేస్తున్నాడు? ఇదిగో యెహెజ్కేలు దగ్గర చేస్తున్నాడు. వాళ్ళు నీ మాట వినరయ్యా, నాకు ముందే తెలుసు, అయినా నువ్వు ప్రకటించాలి, ఎందుకంటే ఒక ప్రవక్త ఉన్నాడని తెలిసేటట్టుగా. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు మార్పు చెందుటకు. తీర్పులోనికి మనుషులు వస్తారని వారు తెలుసుకోవాలి. అందుకే దేవుడు అంటున్న మాటలు చూడండి, నేను చెప్పిన మాటలను ఆలకింపక ఉన్నారు గనుక వారు నీ మాటలు వినరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా చేస్తున్నాను, నేనే చేస్తాను. వారి నుదురు వల్ల నీ నుదురును కఠినమైనదిగా చేస్తాను. నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా ఉండి వజ్రం వల్ల చేస్తాను. వారికి భయపడకు, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూసి జడియకు. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నింటి చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటను ప్రకటించము. వారు వినినను వినకపోయినను, వండర్ఫుల్, వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చిన. ఒక ఆయన ప్రశ్నించాడు, ఏమంటే ఇన్ని టీవీ ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా కొన్ని 100 మంది రావటం ఎందుకు, ఇంకా కొన్ని కొత్త ఛానల్స్ రావటం ఎందుకని? ప్రజలు వింటారేమో, ఇంకో కొత్త ఛానల్ వచ్చి, ఇంకో 1000 మంది టీవీ సువార్థికులు వచ్చి, ఇంకో 10,000 మంది ఇవాంజలిస్టులు వస్తే ఏమో ప్రజలు విని మారుతారేమో. అర్థమవుతుందా? అది ఉద్దేశం. దేవుడు ఎందుకు ఇంత కృప చూపిస్తున్నాడు? కనుక దేవుని యొక్క ఉద్దేశము ప్రజలు రక్షించబడాలి, ఆయన యొక్క గుణశీలముల ప్రత్యక్షత జరగాలి. కాబట్టి తాను చెబుతున్నాడు, వారు మాటలు వినను వినకపోయినను నీవు పోయి ఈ మాటలు ప్రకటించుము, ఆయన నాతో సెలవిచ్చెను. ఎవరు వినరండి, వినని వాళ్ళకి ఏం చెప్తామండి అని ఆగిపోవద్దు, వెళ్ళండి చెప్పండి. ఇశ్రాయేలీయుల యుద్ధకే వెళ్ళు, వాళ్ళు నీ మాట వినకపోయినా చెప్పు. వారు చెక్కుముక్కి రాతి వలె చేసుకున్నారు, నుదురు రాతి వలె చేసుకున్నారు. అంటే వాళ్ళు కఠినమైపోయారు, వారి హృదయాలు కఠినమైపోయాయి, దేవుని మాటలు వినే స్టేజ్లో లేరు వాళ్ళు. వాళ్ళు వింటలేదు కదా అని నువ్వు మానద్దు, నువ్వు కూడా కఠినం చేసుకొని చెబుతూనే ఉండు. వినని వాడికి చెప్పటం ఆపకపోతే కొడతాడు. ఎంత చెబుతున్నా కూడా మానవేంటి నాకు చెప్పటం అని దెబ్బలాటకు వస్తాడు. ఈ మధ్యన కొద్దిమంది సహోదరులు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటనకి వెళ్తే ఆపి అన్నారట, మా దగ్గరికి రావద్దు, మా వీధిలోకి రావద్దు, మా గ్రామంలోకి రావద్దు, వెళ్ళిపోండి.
మా పేటకు రావద్దు, మీరు వెళ్ళిపోండి అన్నారట. అయినా సరే అక్కడే నిలబడి ఇంకా చెబుతామని ఉన్నారు. వస్తే కొడతామన్నారట. ఎవరు రక్షణ కొరకు వెళ్తున్నారు? శామ్ జబదరై అనేటువంటి ఒక దైవజనుడు ఒక ప్రసంగం, ఆయన పుస్తకాలు చాలా రాశారు, ఆయన మాటగా విన్నాను నేను. సువార్త ప్రకటన కొరకు వెళుతున్న వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రేమతో ప్రకటిస్తున్నప్పుడు, వినుటకు ఇష్టం లేని వారు హింసిస్తే ఉన్న పరిస్థితి ఏమిటి అనేది చెబుతూ ఒక మానసిక చికిత్స ఆలయంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందట. ఫైర్ సిబ్బంది ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ఆ వ్యాధిగ్రస్తులను బయటకు తీసుకురావటానికి వెళ్ళారు. వాళ్ళలో కొద్దిమంది లోపలికి పరిగెత్తుకెళ్ళి ఇనప గడియలు పెట్టుకొని మేము రావంటున్నారట. వాళ్ళు చనిపోతారని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ ప్రాణాలను త్యాగం చేసుకొని వెళ్ళటానికి వాళ్ళు వెళితే, అగ్నిలో తగలబడతారయ్యా, మిమ్మల్ని మేము విడిపించడానికి వచ్చాం రండి అని చెప్పి వాళ్ళు వెళుతుంటే, వీళ్ళు దాక్కుంటూ మీరు రావద్దు, మేము రావంటున్నారు. అలాంటి సిచ్యుయేషన్ ఉంది వాళ్ళ సమాజంలో. కనుక మీరు వాళ్ళని నిజంగా ప్రేమించితే మీకు కలిగే గాయాలు, మీకు ఏదో అవుతుందని మీరు మీ గురించి ఆలోచించుకోవద్దు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రక్షించబడ్డారు. మీరు చనిపోయిన పరలోకానికి వెళ్తారు, వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారు. థింక్ ఆఫ్ దట్ పీపుల్, ఆ ప్రజల గురించి మీరు ఆలోచించండి అన్నాడు ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త ప్రకటన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి సువార్త రీచ్ కావాలి. దేవుడు చాలా ప్రేమ గలవాడు. మన వరకు సువార్త ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశం మనతో ఆగకూడదు, ఇతరులకు కూడా వెళ్ళాలి. అనగా మనం ప్రకటించాలి. కనుక ప్రకటించే బాధ్యత దేవుడు ఇచ్చినప్పుడు జీతం ఇస్తాడు. జీతం నెలవారీ జీతంలా కాదు, బ్లెస్సింగ్, ఆశీర్వాదం, హెవెన్లీ గ్లోరీ, పర సంబంధమైన మహిమతో మనం నింపుతాడు. మనం ఎంత విధేయత చూపించి ఆయన కొరకు నిలబడతామో అంతగా ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఏది సమాజంలో అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న సమాజం కాదు, తీర్పు దినం అనంతరం దేవుడు మహా ఉన్నతమైన స్థితిలోకి మనల్ని నడిపిస్తాడు. కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతివాని జీతం ఆయన యుద్ధ ఉంది, ఆయన ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు మర్చిపోవటానికి. యెహెజ్కేలు వాళ్ళు వినకపోయినా సరే నీవు వాక్యం చెప్పమన్నాడు. కానీ విచిత్రం, వాళ్ళు ఆసక్తిగా విన్నారు. ఇర్మియాను భయంకరంగా తృణీకరించినట్టుగా, హింసించినట్టుగా, గాయపరిచినట్టుగా బబులోనులో యెహెజ్కేలుని ఎవరు ట్రీట్ చేయలే. యెహెజ్కేలు చెప్పినంతా కూడా విన్నారు. ఎందుకంటే వారు అప్పటికే చెరలోకి వచ్చేశారు. దేవుడు వారిలో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రిపెంటెన్స్, రూపాంతరం, పశ్చాత్తాపం రెండింటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మనం నిత్యం ఈ ఉద్దేశం కలిగి సువార్త ప్రకటించాలి. ప్రజలలో పశ్చాత్తాపము, క్రీస్తు యొక్క సారూప్యము ఏర్పడు వరకు సువార్తికుడు, సేవకుడు, కాపరి నిత్యము పనిచేస్తూ ఉండాలి. అందుకే దేవుడు వారి పోషణార్థం ఎవరెవరితోనూ డబ్బు పంపిస్తూ ఉంటాడు. దేవుని పేరిట డబ్బు మన చేతికి వచ్చినప్పుడు గడగడలాడాలి. మనం వీఆర్ అకౌంటబుల్ ఫర్ దట్ మనీ. మనమేమి కూలి చేస్తే వచ్చింది కాదు, పని చేస్తే వచ్చింది కాదు. ఇట్స్ ఫ్రీలీ గివెన్. ఉచితంగా దేవుడు పంపిస్తున్నాడు, దశమ భాగాలు పంపిస్తున్నాడు, మందిరాల్లోనికి చందాలు పంపిస్తున్నాడు. అవి తీసుకుంటున్నప్పుడు గడగడ గడగడలాడిపోవాలి. ఈ డబ్బు ఉచితంగా వస్తుంది, ఈ డబ్బుకు నేను జవాబుదారిని, ఈ డబ్బు ట్రాన్స్పరెంట్గా అకౌంట్ చెప్పాలి. ఒక పెద్ద సంఘాన్ని గురించి ఒక సోదరుడితో మాట్లాడుతూ అడిగాను నేను, ఇన్ని వందల మంది వస్తున్నారు కదా మీ చర్చ్కి, మీ చర్చ్ ఆదాయం ఎంత? ఎవరికి చెప్పరండి, వాళ్ళ కుటుంబమే కూర్చొని చందా కౌంట్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే దాచుకుంటారు. నేను ఎందుకు ఈ ప్రస్తావన ఇక్కడ మాట్లాడానంటే, వీఆర్ అకౌంటబుల్, మనము జవాబుదారులము. గాడ్స్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరము అత్యధికమైన తీర్పుకు గురవుతాము. అందుకే యాకోబు చెప్పాడు, మీలో అనేకులు బోధకులు కాకుడి, ఎక్కువ తీర్పు ఉందన్నాడు.
బోధకులకు ఎక్కువ తీర్పు ఉందన్నాడు. ఓ వీ షుడ్ బి కేర్ఫుల్. సంపాదించేస్తున్నాం అనుకుంటున్నారా? యు ఆర్ అకౌంటబుల్. కనుక దేవుని యొక్క విషయాలలో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ప్రతిదానిని మనం నెరవేర్చటంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి, జీవితాన్ని దిద్దుకోవాలి. యెహెజ్కేలు క్రైస్తవ సంఘానికి మాదిరికరమైన ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. 12వ వచనం, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. అపోస్తల కార్యముల గ్రంథములో కందాకే రాణి క్రింద మంత్రిగా పనిచేస్తున్న నపుంసకుడు దగ్గరకు ఫిలిప్పు పరిగెత్తుకొని పోయి కలుసుకున్నాడు. ఆ నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పి పరిగెత్తుకొని వెళ్ళాడు, ఆత్మశక్తితో పరిగెత్తుకొని వెళ్ళి కలుసుకున్నాడు. అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అతన్ని కొనిపోయాడు కనుక అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియలేదన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో రక్షించబడినటువంటి వారు ఆత్మను పోలి ఉంటారన్నాడు. ఆత్మను పోలి గమనాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఉంటామో మనకు తెలియదు. అందుకనే నేను ఎప్పుడు చెబుతాను, ఐఎమ్ 24 hours అవైలబుల్. వెన్ ఎవర్ గాడ్ వాంట్స్ మీ టు గో ఎనీవేర్ దెన్ ఐ విల్ గో దేర్. అంతే. ప్రీ ఆక్యుపైడ్ డైరీ మెయింటైన్ చేసుకుంటూ కూర్చోవటం కాదు. వేర్ ఎవర్ ఐఎమ్ నీడెడ్, ఎక్కడ నా అవసరం ఉన్నదో అక్కడికి దేవుడు పంపించిన చోటకి వెళ్ళటం నా విద్యుత్ ధర్మం. కనుక గాలిని పోలి ఉంటాడు అన్నాడు. కనుక గాలి గమనం పలానా చోట వీచింది అనేది తెలుస్తుంది, అంతే. కంటికి కనపడేది కాదు. నిజ సేవకుని యొక్క గమనం ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ సేవకు వాడుకుంటాడో అక్కడికే పోవాలి. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక అని ఒక శబ్దం ఆయన ఉన్న స్థలమును ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఎక్కడికి ఎత్తుకుని పోయాడు? ఒక దర్శనములోనికి ప్రవేశించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడాను యోహాను నేను వెనుకకు తిరిగి చూడగా ఒక శబ్దము వినబడిందంటాడు. వెనుకకు తిరిగి చూడగా మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచానన్నాడు. 7 దీపస్తంభాలు మధ్య 7 ల్యాంప్స్ పట్టుకొని తిరుగుతున్నాడు. దీపములు పట్టుకొని ఆయన దీపస్తంభాల మధ్యన తిరుగుతున్నాడు. నక్షత్రాలను పట్టుకొని, నక్షత్రాలను తీసుకొని, స్టార్స్ని తన చేతిలో పెట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. అది దృశ్యం, అది దర్శన దృశ్యం. ఆత్మ యెహెజ్కేలును తీసుకెళ్ళినప్పుడు అదే చూస్తున్నాడు. ఒక ఆర్భాటముతో మహాశబ్దం, యెహోవాకు స్తోత్రము ప్రభావము కలుగునుగాక అనేటువంటి శబ్దం ఆ స్థలములో నుండి, ఆయన ఉన్న స్థలములో నుండి. కనుక ఆత్మ ఎత్తుకొని పోగానే ఇది ఒక దర్శనం. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతుని. ఎట్ట ఎక్కిపోయాడు? శరీరంతో వెళ్ళానో లేదో నాకే తెలియలేదు అన్నాడు. శరీరంతో ఖచ్చితంగా వెళ్ళడం. రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆత్మయందు ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ శరీరం ఉన్న ఆత్మ అక్కడ ప్రజెంట్ అయినట్టుగా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆత్మ ఎత్తుకొని పోగా అంటే ఆ రెవల్యూషన్ అతనికి దొరికింది. ఆ రెవల్యూషన్లో ఈ ప్రత్యక్షత కనబడింది అని చెబుతున్నాడు. వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 12వ వచనం నుండి మరలా నేను వాక్యాన్ని ధ్యానము చేస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఫతేబాద్ నివాసితులు సహోదరులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనుమడు ఆరిఫ్ జాకబ్, కుమారుడు యశ్వంత్ సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. రేపటి నుండి మాసాంతం వరకు సహకారులు కావాలని ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. రేపటి నుండి నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి.
కుటుంబరావు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభు, ఎహెస్కేలు వంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. నజరేయుడని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.